మమతా బెనర్జీ గురించి దేశమంతా ఎందుకు ఇప్పుడు మాట్లాడుతోంది? ఆమె కేవలం బెంగాల్కి మాజీ ముఖ్యమంత్రే కదా. కానీ ఆమె పార్టీ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ గురించి కానీ పొలిటికల్ ఛాలెంజెస్ గురించి కానీ దేశమంతా ఎందుకు మాట్లాడుతూ ఉంది? మనం ఆల్రెడీ చూస్తా ఉన్నాం. టీ టాక్స్ లో మమతా బెనర్జీకి సంబంధించిన ఏ విషయం మీదైనా కానీ తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? మమతా బెనర్జీ పరిస్థితి వెనుక పొలిటికల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పైగా భవిష్యత్ రాజకీయాన్ని అంటే 2029లో పొలిటికల్ ఫార్చ్యూన్స్ ని డిసైడ్ చేయగలిగినంత క్యాపబిలిటీ అండ్ ఇంపాక్ట్ స్టిల్ మమతా బెనర్జీకి ఉన్నాయి. అన్నిటికీ మించి మమతా బెనర్జీ విషయంలో మోడీ అయినా బీజేపీ అయినా ఎంత క్లినికల్ గా పర్సనల్ గా ప్లాన్ చేశారు అనే విషయం అర్థమైతే గనక చాలా విషయాలు మనకి 70mm స్కోప్ లో డాల్బే సౌండ్ లో వినపడతాయి, కనపడతాయి. బెంగాల్లో ఈవీఎంలు కాలిపోతే కూడా దేశమంతా ఇప్పుడు ఎందుకు ఇంతలా మాట్లాడుతోంది, ఏం చర్చిస్తోంది అనే పాయింట్ మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు మరో విషయం గుర్తుపెట్టుకోండి, ఇది బెంగాల్ గురించో మమతా బెనర్జీ పొలిటికల్ ఫ్యూచర్ గురించో మాత్రమే కాదు. 29 నాటికి దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఎలా మారొచ్చు అని పట్టి చూపించబోయే స్టోరీ ఇది. అన్నిటికీ మించి ప్రాంతీయ పార్టీలు, మరీ ముఖ్యంగా వారసత్వాన్ని నమ్ముకున్న పార్టీలు ఎంతలా జాగ్రత్త పడాలి, ఎందుకు జాగ్రత్త పడాలి అని మనం మాట్లాడుకోబోతున్నాం. బెంగాల్లో ఏం జరిగినా గానీ పెను సంచలనం అయిపోతా ఉంది కదా. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చీలినా, ఎంపీలు చీలినా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటా ఉన్నాం. అలా ఎందుకు ఇంపాక్ట్ఫుల్ అయిపోయింది బెంగాల్ అని నేను ఇంతకు ముందు ఇదిగో చంద్రబాబుకి మమత మెసేజ్ అని ఒక స్టోరీ చేశా. అది చాలా మంది చూశారు, చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడైతే బెంగాల్లో వేల కొద్ది ఈవీఎంలు కాలిపోవడం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏంటి? సుప్రీంకోర్టు ఈ మధ్యన పెట్టిన గైడ్ లైన్స్ ప్రకారం 45 రోజులు ఈవీఎం డేటా స్టోర్ చేయాలి. బెంగాల్ ఫలితాలు వచ్చి ఇంకా 45 రోజులు కాకమునిపై ఈవీఎంలు కాలిపోయినాయి. అది ఇంత క్యూరియాసిటీ రావడానికి కారణం. అంతే కదా, May 4th వచ్చిన రిజల్ట్స్ ఇంకా 45 డేస్ అవ్వాల, నెల 15 రోజులు కాల, ఈ లోపలే కాలిపోయినాయి. పైగా ఎన్నికలు జరిగిన తీరు మీద, ఈవీఎంల పనితీరు మీద, ఓట్ల లెక్కింపు మీద మమతా బెనర్జీ చాలా ఆరోపణలు చేశారు కదా. ఇలాగా ఇప్పుడు ఇవన్నీ ఇంటర్లింక్డా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పైగా ఈవీఎంలు కాలిపోవడం కాన్స్పిరసీ అని బెంగాల్ మంత్రులే అంటే బీజేపీ వాళ్ళే ఒప్పుకుని స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉండేసరికి అసలు ఏం జరుగుతోంది బెంగాల్లో అని అన్ని రకాలుగా అంటే తృణమూలు ఎదుర్కొంటున్న పరిస్థితుల పరంగా చూసినా, ఇలా ఈవీఎంలు కాలిపోవడం గురించి అయినా కానీ దేశం అంతా మాట్లాడుతూ ఉంది. అయితే మరి నిజాలు బూడిదైపోతాయా, అందరి ముందుకి వస్తాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఆ ఈవీఎం మంటల వెనక ఏం జరిగింది అనేది. ఇంతకీ చీలిక విషయంలో మనకి అర్థం కాని తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తృణమూల్ చీలిక విషయంలో అని చెప్పాను కదా నేను. చీలికని ఎలా ప్లాన్ చేసింది బీజేపీ? వెరీ సింపుల్ అండ్ క్లియర్, అన్నిటికీ మించి క్యాండిడ్ అంటే వెరీ పర్సనల్. ఎలాగో తెలుసా? చీలిక వర్గం అంతా ఎవరి మీద అంటే ఆరోపణలు చేస్తా ఉంది. బైపో మేనల్లుడు, వారసుడు, మమతా బెనర్జీ వారసుడు మీద కదా. యాక్చువల్ గా ఇది ఇప్పటి ప్లానింగ్ కాదు, ఎన్నికలకి ముందు నుంచే, ఏది ప్రచార ప్రణాళిక సిద్ధం కావడానికి ముందు నుంచే వారసుడి మీద గురి పెట్టాలి అని బీజేపీ డిసైడ్ అయింది. అందుకోసమే ఎన్నికల ప్రచార టైంలో మోడీ, అమిత్ షా బైపో అని ఆరోపణలు చేశారు. సిండికేట్ సమాప్త్, బైపో ట్యాక్స్ బి సమాప్త్. దానికి 2 కారణాలు. ఒకటి, పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని తట్టి లేపటం. మీకు ఎప్పటికీ లాభం ఉండదు, మమతా ఆ తర్వాత ఆమె వారసుడు వచ్చేస్తారు, ఆయన మీద అటాక్ చేస్తే గనక మీకు లాభం అని ఆ సొంత పార్టీలో వాళ్ళకు కూడా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చినట్టు. అందుకోసం ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అంతా అభిషేక్ బెనర్జీ అని ఆరోపణలు చేస్తున్నారు. ఇది ప్లానింగ్ నెంబర్ 1. ఇక రెండోది, మమతా బెనర్జీ మీద నేరుగా ఏమీ ఎలిగేషన్స్ చేయలేరు. అవినీతి ఆరోపణలు చేయగలరా? చేయలేరు. ఎందుకంటే ఆమె ఒక ముతక చీర కట్టుకుని వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకుని, అది కూడా నల్ల వాటర్, ట్రైన్ లో పోతా ఉంటది, జనమే చూసుకుంటారు నన్ను అని చెప్తూ ఉంటుంది. అలాంటి మెంటాలిటీ ఆమెకి ముందు నుంచి ఉంది 50 ఏళ్ల రాజకీయ జీవితంలో, ఇప్పుడు కాదు. అందుకోసం ఆమె మీద అవినీతి ఆరోపణలు గాని మరోటి చేయడానికి లేదు. అందుకోసమే ఆమె పార్టీ అరాచకం చేస్తుంది అని ముద్రేయగలిగారు. అవినీతి, పెత్తనం ఈ 2 మేనలుడు చేస్తాడు అని అభిషేక్ బెనర్జీ మీద అటాక్ చేసి తృణమూల్ కోటని బద్దలు కొట్టింది బీజేపీ. మరి అభిషేక్ బెనర్జీ నిజంగా అంత డెలికేట్ అండ్ వీక్ టార్గెటా? కాదు. వారసులు అంటే ఇవాళ రేపట్లో చూస్తూ ఉంటాం, అధికారం సాధించే వాళ్ళు నానా ప్రయాసపడి అధికారం చేస్తే అది చెలాయిస్తూ ఉంటారు చాలా మంది వారసులు. కానీ ఇలాంటి పరిస్థితికి భిన్నంగా అభిషేక్ బెనర్జీ రాజకీయంలో అడుగులేశాడు. అఫ్ కోర్స్ మమతా పార్టీ తొలిసారి 2011లో గెలవడానికి ముందే మమతతో ఆయన కలిసి ఉన్నాడు, తిరిగాడు. ఆయన ఫస్ట్ టైం ఎంపీ అయింది 2014లో. అంటే ఇప్పుడు 3వ విడత ఎంపీ. ఆయన ఎంత సీనియారిటీ ఉన్నట్టు వరుసగా గెలుస్తూ ఉన్నాడు. వారసుడని ఓడిపోలా మొదట్లో. ఆ తర్వాత పర్సనాలిటీ పరంగా పొలిటికల్ డైమెన్షన్
డైమెన్షన్ పరంగా చూసినా అతను చాలా ఎఫెక్టివ్ మిగతా వారసులతో పోలిస్తే. ఆయన ఏమి ఫంబుల్ అవుతూ డిక్షన్ సరిగ్గా లేక, వాచికం సరిగ్గా లేక, ఏ పదానికి ఏం అర్థమో తెలియక తడబడుతూ మాట్లాడే వారసుడు కాదు. పైగా ఆయన రాజకీయంగా ఫలితాలు రాబట్టినవాడు. 2016 ఎన్నికల్లోనూ 2021లోనూ అభిషేక్ బెనర్జీ ఇంపాక్ట్ చాలా క్లియర్ కట్ గా బెంగాల్కి తెలుసు. దాన్ని డైమండ్ హార్బర్ మోడల్ అనేవాళ్ళు. అంటే ఓట్లు ఎలా రాబట్టాలి, ప్రత్యర్థుల్ని ఎలా కట్టడి చేయాలి అనే విషయంలో ఆయనకి సపరేట్ స్కూల్ ఉంది. నేను ఇంతకు ముందు ఎక్కడో చెప్పాను, ద ఫాల్ ఆఫ్ డైమండ్ హార్బర్ మోడల్ అని నేషనల్ మీడియా మాట్లాడుతోంది. ఎందుకంటే ఆయన మోడల్ 2 సార్లు అధికారం తేవడంలో కీలక పాత్ర పోషించింది. మరి ఇంత ట్రాక్ రికార్డు ఉన్న వాడిని కూడా విక్టిమైజ్ చేసింది బీజేపీ. అంటే ప్రాంతీయ పార్టీల వారసులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, బీజేపీ కన్ను తెరిస్తే ఏమవుతుంది అని చెప్పడానికి అభిషేక్ బెనర్జీ లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇంతకు ముందు మహారాష్ట్రలో కూడా అంతే కదా, ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరే మీద గురిపెట్టే కదా మొత్తం పెత్తనం అంతా ఆ కుర్రాడుదేనా అని చెప్పి కదా శివసేన చీల్చింది బీజేపీ. షిండే సేన అక్కడే కదా పుట్టింది. అలాగే కదా, అంటే వారసుల మీద టాక్టికల్ గా నెగిటివిటీని ప్రొజెక్ట్ చేసి బీజేపీ బ్రహ్మాండంగా రిజల్ట్ సాధించింది, పార్టీని చీల్చింది, దెబ్బ కొట్టింది. మరి చీలికి తర్వాత తృణమూల్ భవిష్యత్ ఏమవుతుంది? ఇదే కదా అందరిలోనూ ఆసక్తి, క్యూరియాసిటీ, ఆందోళన. మమతని అభిమానించే వాళ్ళలో, వ్యతిరేకించే వాళ్ళు అయితే గనక ఆమె దేశద్రోహి, బ్రహ్మాండంగా జరిగింది ఆమెకి అని చెప్తా ఉన్నారు. కీటాక్స్ లో 1-2 కామెంట్లకి నిర్మాణాత్మకంగా సమాధానం చెప్పడానికి కూడా ట్రై చేశా. మరి భవిష్యత్ ఏంటి అని మాట్లాడుకునే ముందు, ఇంతకు ముందు చేసిన ప్రాంతీయ పార్టీ చీలికలకి తృణమూల్ పరిస్థితికి చాలా తేడా ఉంది. తెలుసా మీకు? ఇంతకు ముందు ఎక్కడ జరిగింది? పైన కాశ్మీర్ లో పీడీపీని, మెహబూబా ముఫ్తీని తొక్కిపెట్టాము. మహారాష్ట్రలో అయితే ఇంకా ఇప్పటికీ లబోదిబం అంటున్నాయి ఎన్సీపీ, శివసేన. రెండింటికి 2 ప్రాక్సీలు క్రియేట్ అయినాయి. 2 శివసేనలు ఉన్నాయి అక్కడ, 2 ఎన్సీపీలు ఉన్నాయి కదా. ఆ పార్టీలకి, ఆ సిచ్యువేషన్స్ కి తృణమూల్ పరిస్థితి ఎందుకు ప్రత్యేకమో తెలుసా? తృణమూల్ కాంగ్రెస్ అండ్ మమతా బెనర్జీ ఫస్ట్ జనరేషన్ నాయకత్వం. ఫస్ట్ జనరేషన్ నాయకత్వం అంటే ఆమె పోరాడి, ఆమె పార్టీ స్థాపించి, ఆమె అధికారంలోకి తీసుకొచ్చారు. ఆమె హయాంలోనే పార్టీని చీల్చారు బీజేపీ. వేరే మిగతా చోట్ల చూడండి, శివసేన ఫస్ట్ జనరేషన్ లీడర్షిప్ కాదు, అంతే కదా. ఉద్ధవ్ థాకరే, బాల్ థాకరే తనయుడు. బాల్ థాకరే అంత ఫెరోషియస్ కాదు, గ్రౌండ్ లెవెల్లో ఆయనకి అంత పట్టు లేదు. ఆయనే వారసుడు. ఆయన వారసుడు ఆదిత్య థాకరేని చూపించి చీల్చింది బీజేపీ. వేరే ఎన్సీపీ కూడా అంతే. ఎన్సీపీని స్థాపించింది శరద్ పవార్ అయినా గానీ ఆయన ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేడు. వారసుల మధ్య కొట్లాట జరుగుతూ ఉంది. క్రియాశీలకంగా ఉంది సుప్రియా సూలే, అజిత్ పవార్. అప్పుడు అందుకని వాళ్ళిద్దరి టసెల్ ని హైలైట్ చేసి చీల్చింది. మెహబూబా ముఫ్తీ కూడా అంతే కదా. ఆమె తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ పెట్టాడు పీడీపీ. ఇప్పటి వరకు జరిగినవన్నీ 2వ జనరేషన్ లో, కానీ మమతా బెనర్జీ ఫస్ట్ జనరేషన్. అందుకని గత అనుభవాలతో పోలిస్తే భిన్నమైన రిజల్ట్ అండ్ ఇంపాక్ట్ ఉండొచ్చు అని చాలా మంది మాట్లాడుతున్నారు. పైగా ఆమె కూడా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ తో కలిసి మంతనాలు జరుపుతూ ఉండేసరికి పుకార్లు అయితే పుట్టినాయి, ఆమె కాంగ్రెస్ లో కలిసిపోతారు, విలీనం చేస్తారు అని. మమతా బెనర్జీ ఆలోచన ధోరణి, మనస్తత్వం అండ్ రాజకీయ మోడల్ తెలిసిన వాళ్ళు ఎవరు ఆమె విలీనం చేస్తుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకని చెప్తా ఆ మాట. దానికంటే ముందు మరి కాంగ్రెస్ తో ఎందుకు కలిసినట్టు? కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చు, కలిసి నడవచ్చు. ఎందుకంటే గ్రేటర్ ఫోకస్ కావాలి, నేషనల్ వైడ్ ఫోకస్ కావాలి తనకి అని ఆమె కోరుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ కి ఎలాగో లీడర్షిప్ కమి అంటే లోటు ఉంది కదా. అందుకని మమతకి చోటు పెట్టడానికి, కోఆర్డినేట్ అయి పనిచేయడానికి పెద్దగా అభ్యంతరం లేకపోవచ్చు. మమతకి నేషనల్ ప్లాట్ఫామ్ ఎందుకు కావాలి? ఇప్పుడు ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో, దాని దెబ్బ ఎలా ఉంటుందో ఆమెకి తెలిసినందుకు ఇంకెవరికీ తెలియదు. పైగా బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగ దెబ్బ కొడుతుంది అని చెప్పడానికి ఆమె లేటెస్ట్ ఎగ్జాంపుల్. దేశవ్యాప్తంగా ఆమె గురించి సింపతి ఉంది. విక్టిమైజేషన్ కి ఆమె ఒక ఐకాన్. ఇప్పుడు అందుకోసమని దేశవ్యాప్తంగా బీజేపీ ఏతర పక్షాలని కలిపి నడిపించడంలో మమత తనదైన పాత్ర పోషించాలి అనుకుంటున్నారు. అందుకని ఆమెకి నేషనల్ ప్లాట్ఫామ్ కావాలి. మరి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు అవకాశం ఉంటుందా తృణమూల్ కాంగ్రెస్ కానీ, మమతా బెనర్జీ కానీ అని చూస్తే చరిత్రను తిరిగేయాల్సి ఉంటుంది. ఏంటి చరిత్ర? మమతా బెనర్జీ ఎప్పుడైనా సరే ఎగ్నెస్ట్ ద టైడ్, ఏటికి ఎదురెదటం అంటారే, అలలకి ఎదురెళ్ళడం, అలాంటి నేచర్ తో రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అయ్యారు. ఆమె పాపులర్ సెంటిమెంట్ కూడా ఎదురెళ్లారు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇదిగో నేను ఇప్పుడు ఈ ఫోటో చూపిస్తున్నా కదా, ఇది ఎమర్జెన్సీ టైంలోది. జయప్రకాష్ నారాయణ్ ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బెంగాల్ లాంటి చోట్ల కూడా ఉధృతంగా తిరుగుతా ఉన్నారు జనతా పార్టీ వేవ్ ఉన్న టైంలో. ఇదిగో ఇలా యువ మమతా బెనర్జీ, ఆమెకప్పుడు ఎర్లీ 20s, ఇలా జయప్రకాష్ నారాయణ్ కార్ ఎక్కి ఆమె నిలువరించారు. అది చూసి దేశం ఆశ్చర్యపోయింది, కాంగ్రెస్ నివ్వెరపోయింది. ఇందిర వాకప్ చేశారు. ఎవరామె? ఆ పిల్లని పిలవండి మాట్లాడదామని. అలా ఆమె దేశవ్యాప్తంగా ఉన్న పాపులర్ సెంటిమెంట్ ఏది
ఎమర్జెన్సీ వ్యతిరేక వేవ్ ఉందనుకున్న టైంలోనే ఎస్టాబ్లిష్ అయ్యారు ఫస్ట్ టైం. ఇక మరో పాపులర్ ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? 2005, 2006 టాటాలకు వ్యతిరేకంగా సింగూరు నందిగ్రామ్లో జనం భూములు ఇవ్వం అని తిరగబడినప్పుడు ఆమె వాళ్ళకి మద్దతుగా నిలబడ్డారు. అదేంటి, ఇండస్ట్రియలైజేషన్ వ్యతిరేకిస్తున్నారా, అభివృద్ధి నిరోధకులా మీరు అని మీడియా అడిగినా, దేశం అంతా మాట్లాడినా గానీ బెంగాల్ జనం మనోభావాలు నాకు ముఖ్యం, సింగూరు నందిగ్రామ్తోనే ఉంటా నేను అని ఆమె చెప్పి ఆ సింగూరు నందిగ్రామ్ ఎఫెక్ట్ ని 3-4 ఏళ్లలో రాష్ట్రం అంతా విస్తరించారు. అందుకోసమే 2006, 2007లో ఆ మంటలు మండితే తర్వాత 4 ఏళ్లకో 5 ఏళ్లకో 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చేసారు. అగైన్ ఇక్కడ కూడా పాపులర్ సెంటిమెంట్ కి ఎదురు నిలబడి ఆమె గెలిచారు. అంటే సవాళ్లు ఎన్నొచ్చినా, వ్యతిరేకత ఎంత కొట్టినా గానీ ఆమె నిలబడి గెలిచిన చరిత్ర ఆమెది. పైగా ఆమె ఫస్ట్ జనరేషన్, కష్ట సుఖాలు ఆమెకి తెలుసు. అన్నిటికీ మించి ఆమె మీద పర్సనల్ గా ఎలిగేషన్స్ చేయలేరు. అందుకోసమే వ్యూహాత్మకంగా పైపో మేనల్లుడిని పెట్టి కొట్టింది బీజేపీ. పైగా ఇదంతా ఎంత పర్సనల్ ప్లానింగ్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. స్కిన్ కేర్ గురించి బెంగాల్ ఎన్నికల్లో చర్చ జరిగింది. ఏంది, ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్ బెంగాల్ రాజకీయం కాదు కదా. మోడీలో మీకు ఫ్యాసినేటింగ్ గా అనిపించే విషయం ఏది అని ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూ అడిగితే చాలా తమాషాగా అప్పట్లో మహువా మొయిత్రా మోస్ట్ అట్రాక్టివ్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ఆయన స్కిన్ కేర్ అని సమాధానం చెప్పారు. నరేంద్ర మోదీ I think he's got a good skincare routine. చూశారు కదా, ఇలాగా అంటే మోడీ మీద పర్సనల్ కామెంట్ చేశారు అని పర్సనల్ గా గుర్తుపెట్టుకుంది బీజేపీ. ఇప్పుడు చీలిక వర్గంతో ఇదే డైలాగ్ మమత మీద కొట్టించింది. కళ్యాణ్ బెనర్జీ ఏమన్నారో చూడండి. Didi, your skin is glowing. These all female MPs were doing that. చూశారు కదా, స్కిన్ కేర్ గురించి మాట్లాడారు, పొగుడుతూ ఉంటారు మమతా బెనర్జీని అంటూ ఉన్నారు. చూసారా, చూడండి ఎంత పర్సనల్. పోనీ మోడీ అంటే ఆయన దుస్తుల విషయంలో గానీ, అప్పీల విషయంలో గానీ, కెమెరాకి ఆ ప్రొఫైల్ ఎట్లా ఉండాలి, స్ట్రైటా సైడా అనే విషయంలో అంత కేర్ తీసుకుంటారని అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్. మరి మమతా బెనర్జీ అంత కేర్ తీసుకునే మనిషా? నేను ఇందాక చెప్పా కదా, ఇప్పుడు కాదు, ఈ 75 నాటి ఫోటో చూపించా కదా, అందులో చూడండి ఆమె తెల్ల చీర కట్టుకున్నారు, ముతక చీర. అంటే ఎర్లీ 20s నుంచి ఇప్పుడు 70s లో ఉన్నారు ఆమె. ఈ 50 ఏళ్ళు 75 to 2026 ఈ 51 సంవత్సరాల్లో ఆమె అదే ముతక చీర, అదే పంపు నీళ్లు తాగటం, అదే చేతి సంచి జోలే వేసుకుని తిరగటం కనపడతారు. అలాంటి ఆమె చీరల గురించి, ఫ్యాషన్ గురించి ఆలోచిస్తుంది, స్కిన్ కేర్ గురించి తపన పడుతుంది, పొగిడితే పడిపోతుంది అని ఆరోపిస్తున్నారు. అంటే ఎంత క్లినికల్ గా, టాక్టికల్ గా ప్లాన్ చేసినట్టు. అంటే మీరు ఏమన్నారో మేము మిమ్మల్ని అదే అంటున్నాం, మీరు ఇచ్చింది మీకు తిరిగి ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నట్టు. మరి ఎంత పర్సనల్ గా ప్లానింగ్ జరిగింది, అటాక్ జరిగింది. మరి ఇలాంటి అటాక్ ని, పరిస్థితుల్ని మమతా బెనర్జీ అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఎలా తిప్పికొట్టగలుగుతారు, ఎంతవరకు నిలబడగలుగుతారు అనేది కేవలం బెంగాల్ కి సంబంధించిన విషయం కాదు. ప్రాంతీయ పార్టీలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి, వరుసగా శివసేన గానీ, ఎంసీపీ గానీ, పీడీపీ గానీ, నిన్న మొన్నటి జేడీయూ నితీష్ కుమార్ పార్టీ గానీ ఇప్పుడు సైడ్ కిక్ గా అయిపోయింది కదా, పక్కన పెట్టారు కదా. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న టైంలో ప్రాంతీయ పార్టీలకి, వెన్నెముకున్న ప్రాంతీయ పార్టీలు, వంగి వంగి దండాలు పెట్టి ఏదో రకంగా బతికేద్దాం అనుకునే ప్రాంతీయ పార్టీల సంగతి సరే, వెన్నెముకుండి ఫైట్ చేయాలనుకునే ప్రాంతీయ పార్టీలకి మమతా బెనర్జీ అనుభవం, మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న పరిస్థితులు దిక్సూచిగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆర్థిక పరమైన వైఫల్యాలు, ముందు ముందు రాబోతున్న కష్టాలు గనుక జనం ఆలోచనని మార్చగలిగితే గనక ఆ ఇంపాక్ట్ విపక్షానికి అడ్వాంటేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంటే బెంగాల్లో రేగిన పొగ సెగ దేశవ్యాప్తంగా 2029 నాటికి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కదా. అందుకోసమే ఇది కేవలం ఒక పార్టీ చీలిపోవటం కాదు, ఇది ఇంతకు ముందు పార్టీల చీలికలా కూడా కాదు. అందుకోసమే ఫస్ట్ జనరేషన్ నాయకత్వం ఉండి వెన్నెముకున్న లీడర్షిప్ ఉంటే గనక అలాంటి పార్టీల్ని రూల్డ్ అవుట్ చేయడానికి అవకాశం లేదండి. అది చెప్పడానికి నేను ఇంత ఎలాబరేటెడ్ గా మాట్లాడా. ఫస్ట్ జనరేషన్ లీడర్షిప్ అంటే సొంతంగా పార్టీ పెట్టి కొట్లాడి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఓడితే ఓడుండొచ్చు, కానీ బలంగా నిలబడతారు కదా, బీఆర్ఎస్ లాగా, వైసీపీ లాగా. ఇలాంటి ఫస్ట్ జనరేషన్ లీడర్షిప్స్ ని ఎప్పుడు ఒక ఓటమితోనో, ఒక ఎదురుదెబ్బతోనో, ఒక సంక్షోభంతోనో రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. అందుకోసమే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ని కూడా శివసేనతోనో, ఉద్ధవ్ ఠాకరేతోనో, ఎన్సీపీ పరిస్థితితోనో పోల్చడానికి లేదు. పార్టీ పెట్టినోళ్ళు ఎవరో, అధికారం చెలాయిస్తున్నది ఇంకెవరో అన్నట్టు ఉన్న ప్రాంతీయ పార్టీలు అయితే మాత్రం జాగ్రత్త పడాలండి. వారసత్వం విషయంలో అయినా బీజేపీ వ్యూహాన్ని అమలు చేసింది అంటే కకావికలమైపోతాం అనే జాగ్రత్తతో అయినా సరే ఆలోచించుకుంటూ బిక్కు బిక్కుమంటూనే ఉండాలి అలాంటి పార్టీలు. నేను ఎవరిని పర్సనల్ గా పాయింట్అవుట్ చేయలే. ఇక్కడ మీకు ఎవరన్నా గుర్తొచ్చారనుకోండి ఈ కామెంట్ చూసి, దానికి మీ పొలిటికల్ అండర్స్టాండింగ్ కారణం అంతే. ఓకే, అర్థమైంది కదా. మరి ఇంత చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అనే విషయం మీద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.